పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, పునీత పాదువాపురి అంతోని వారి వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 10 మరియు 11 పవిత్ర వచనములు. ఆత్మదేవుడు ఒకనికి అద్భుతములు చేయు శక్తిని, మరి ఒకనికి ప్రవచన శక్తిని, వేరొకనికి ఆత్మలను వివరింపగల శక్తిని ఇచ్చుచున్నాడు. ఒకనికి వివిధములగు భాషలలో మాట్లాడగల శక్తిని, వేరొకనికి ఆ భాషల అర్థమేమియో వివరింపగల శక్తిని ఇచ్చుచున్నాడు. కానీ వీరినన్నిటినీ చేయు ఆత్మ ఒక్కడే. తన ఇష్టమును అనుసరించి ఒక్కొక్కనికి ఒక్కొక్క వరమును ఆయన వసగును. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు వరప్రదాత. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇస్తారు. కొన్ని సందర్భాలలో కొంతమంది గొప్ప గొప్ప పునీతులకి ఒకే వ్యక్తికి పలు విధములైన వరాలను కూడా ఇస్తారు. ముఖ్యంగా ప్రియులారా, గొప్ప గొప్ప పునీతులకి దేవుడిచ్చినట్టు వరం ఏంటంటే, జరగబోయే విషయాన్ని ముందుగానే చూచి, దివ్య దర్శనంతో చూచి దానిని ప్రవచించటం. ఇది జరగబోతుంది, ఇది జరుగుద్ది అని ముందుగానే వారు గ్రహించి దాని గురించి చెప్పే వరం, అది మహా గొప్ప వరం ప్రియులారా. జరగనున్నటువంటి సంఘటన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు అనేకులు ఈ వరాన్ని కలిగి ఉన్నారు. రానున్న మెస్సయ్య గురించి 500, 600, 700, 1000 సంవత్సరాల క్రితమే వాళ్ళు ప్రవచించగలిగారు. ఇది దేవుని యొక్క వరం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ అద్భుతమైనటువంటి శక్తిని మన పాదువాపురి అంతోని వారు పుష్కలంగా పొందుకొని ఉన్నారు. ఆయన ఒక వ్యక్తి అలా నిలబడి ఉంటే ఆ వ్యక్తిలో ఉన్న దుష్టమైన ఆలోచనలు ఆయన చెప్పగలిగేవాడు. ఒక వ్యక్తికి రానున్న సమయంలో ఏం జరగబోతుందని ఆయన చెప్పగలిగేవాడు. దివ్య దృష్టితో, పరిశుద్ధాత్మ వరముతో ఆయన చూడగలిగేవారు. అటువంటి సంఘటన, ఒక గొప్ప అద్భుతాన్ని ఈరోజు మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. పునీత పాదువాపురి అంతోని గారు పుయి అనే పట్టణంలో జీవిస్తున్నారు. ఆ కాలంలో అక్కడ ఒక దుర్మార్గుడైనటువంటి న్యాయాధిపతి ఒకడు ఉండేవాడు. ఆయన ప్రజలను చాలా కర్కశంగా చూసేటువంటి వాడు. అయితే అంతోని వారు అప్పుడప్పుడు ఈ వ్యక్తిని కలవడానికి వెళ్ళేవారు. కొంతమంది అనుకునేవారు, ఏంటి అంతోని గారు అట్లాంటి దుర్మార్గుడిని కలవడానికి వెళుతున్నారు అని గుసగుసలు ఆడుకునేవాళ్ళు. అయినా కానీ అంతోని గారు ఈ దుర్మార్గుడైన న్యాయాధిపతిని అప్పుడప్పుడు కలుసుకోవటానికి వెళుతుండేవాళ్ళు. వెళ్ళినప్పుడల్లా కూడా అంతోని గారు ఈ న్యాయాధిపతికి వంగి నమస్కరించి వందనాలు తెలియజేసేవాడు. ఈ విధంగా కొన్నిసార్లు జరిగిన తర్వాత ఈ న్యాయాధిపతి కొంచెం అవమానంగా, అవహేళనగా భావించటం ప్రారంభించాడు. ఈ పునీతుడు నన్ను కావాలనే ఎగతాళి చేస్తున్నాడు, నాకు వంగి వంగి దండం పెట్టడం ద్వారా అని తనలో తాను బాధపడుకుంటా ఒక రోజున నిలదీశాడు పాదువాపురి అంతోని వారిని. ఏమండి, మీరు అనుకుంటున్నారా నన్ను ఎగతాళి చేస్తున్నానని? నేను తలుసుకుంటే ఇప్పటికిప్పుడే నన్ను చంపించగలను. నా పవర్ ఏంటో మీకు తెలియదు. మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, వంగి వంగి దండాలు పెట్టి నన్ను అవహేళన చేస్తున్నారు అంటే అంతోని వారు సవినయంగా, లేదండి, నేను మిమ్మల్ని అవహేళన చేయడం లేదు, నేను నిజంగానే మీకు మనస్ఫూర్తిగా వంగి నమస్కారం చేస్తున్నాను. కారణం ఏమిటి అంటే, మీరిప్పుడు ఉన్న స్థితిని బట్టి మీకు నమస్కారం చేయటల్లా, మీకు జరగబోయే దానిని బట్టి నేను మీకు నమస్కారం చేస్తున్నాను. మీరు ఏ విధంగా మారబోతున్నారో ఆ స్థితి నేను చూడగలుగుతున్నా ఇప్పుడే, కాబట్టి నేను మీకు ఇప్పుడే నమస్కారం చేస్తున్నాను అన్నారు. ఆ న్యాయాధిపతికి అర్థం కాలేదు. ఏం జరగబోతుంది నాకు అని అడిగాడు. మీరు క్రీస్తుకు సాక్షిగా మారబోతున్నారు. మీరు క్రీస్తు కొరకే హతసాక్షిగా, వేదసాక్షిగా క్రీస్తు కొరకే మీ ప్రాణాలు అర్పించబోతున్నారు. కాబట్టే
నేను మిమ్మల్ని ఇప్పుడే ఒక వేదసాక్షిగా నేను చూడగలుగుతున్నా, కాబట్టే వేదసాక్షి అయిన మీకు నేను నమస్కారం చేస్తున్నాను అనగానే ఆ యొక్క దుర్మార్గుడైనటువంటి న్యాయాధిపతి పక్కున నవ్వి, ఇది ఎప్పటికీ జరగదండి అని చెప్పాడు. నేను మారడం ఏంటి, ఇది ఎప్పటికీ జరగదండి అన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, ఈ సంభాషణ జరిగిన తర్వాత 2 నెలల తర్వాత ఈ న్యాయాధిపతి ఒక బిషప్ గారు పర్షియా దేశం వెళుతుంటే ఆయనతో పాటు న్యాయాధిపతి కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆత్మపూరితుడై తెలియకుండానే, తనకు తాను తెలియకుండానే ఈ న్యాయాధిపతి యేసుప్రభు యొక్క ప్రేమను గురించి, యేసుప్రభు యొక్క క్షమను గురించి అక్కడున్న ప్రజలకి బోధించటం ప్రారంభించాడు. తనకు తెలియకుండా తానే బోధించటం ప్రారంభించాడు. అక్కడందరూ కూడా క్రైస్తవేతరులు ఉండేటు ప్రాంతం కాబట్టి ఈ న్యాయాధిపతిని పట్టి బంధించి చెరసాలలో వేసి చిత్రహింసలు పెట్టారు. ఆ సమయంలో తాను ఏ బిషప్ గారితోటైతే వచ్చారో ఆయన ద్వారా ఒక సమాచారాన్ని అంతోని గారికి పంపించాడు. ఏమిటి అంటే, అయ్యా అంతోని గారా, నన్ను క్షమించయ్యా, నీవు నాకేం జరగబోతుందో నీవు దూరదృష్టితో నీవు ముందుగానే చూడగలిగావయ్యా, కానీ నేను నమ్మలేదయ్యా. కానీ నువ్వు ఒక గొప్ప పునీతుడివి అని పలకటం మాత్రమే కాకుండా ఆ బిషప్ గారి చుట్టూ ఉన్నటి సేవకులు కొంతమంది ఉంటారు కదండి, వారితో పాటు పరిచారకులు ఉంటారు కదా, వారితోటి సమాచారాన్ని పంపించాడంటండి. ఈ పూయి పట్టణానికి, ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా మీ మధ్యలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు, ఆయన వదులుకోమాకండి మీరు. ఆయన నా గురించి చెప్పాడు, నేను ఏ విధంగా చనిపోబోతున్నాను, క్రీస్తు ప్రభువుకి ఏ విధంగా సాక్షిగా మారబోతున్నాను, నేను కరుడుగట్టినటువంటి దుర్మార్గుడైనటువంటి న్యాయాధిపతిగా ఉన్నప్పుడు నా గురించి చెప్పాడు. ఆయన మామూలు మనిషి కాదు, ఆయన మహా గొప్ప ప్రవక్త, పునీతుడు, ఆయన వదులుకోమాకండి అని సమాచారం పంపించాడు. ఆ తరువాత ఈ న్యాయాధిపతిని, ఇప్పుడు బోధకుడిగా మారినట్టు న్యాయాధిపతిని ఆ పర్షియాలో ఉన్న ప్రజలు క్రీస్తు కొరకై చంపివేయటం జరిగింది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, గొప్ప గొప్ప పునీతులు మన మనస్సులలో, మన హృదయాలలో ఏముంది, మనకి ఏం జరగబోతుందని దేవుని యొక్క వరము చేత వారు ముందుగానే చెప్పగలిగేవారు. బ్రదర్ జోసెఫ్ తంబి గారు, దైవసేవకుడైన బ్రదర్ జోసెఫ్ తంబి గారి గురించి నేను ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని విన్నాను. ఇటువంటిదే, ఒక రోజున ఆయన మధ్యాహ్నం పూట జపమాల జపించుకుంటా ఆ అవుటుపల్లిలో అటు ఇటు తిరుగుతున్నాడంటండి. ఒక కుర్రవాడంట అక్కడ పచారులు చేస్తున్నాడంటండి. వెంటనే బ్రదర్ జోసెఫ్ తంబి గారంట ఆ కుర్రవాడిని పిలిచి, ఏయ్ కుర్రవాడ ఇట్రా అన్నాడట. కుర్రవాడు రాగానే, నీ మనసులో ఎందుకు ఇంత దుర్మార్గమైనటువంటి పాపము చేయాలని కోరిక కలుగుతుంది, నీవు పరస్త్రీతో సంభోగము చేయాలని, చావైన పాపం చేయాలని నువ్వు ఇక్కడ తారెట్లు పాడుతున్నావు కదా అనగానే ఆ కుర్రవాడు, నా మనసులో ఉన్నది మీరెలా చెప్పగలిగారు స్వామి అనగానే, నేను చెప్పటం ముఖ్యం కాదో, నువ్వు ఆ పాపానికి దూరంగా ఉండు, లేకుంటే దేవుడు నిన్ను శిక్షిస్తాడని చెప్పాడంటండి. ఇది పునీతులు ప్రియులారా దేవుని వరముగా పొందుకుంటారండి. వాళ్ళు మనిషి ఏం చేయబోతున్నాడు, ఏం జరగబోతున్నాడు అనే దూరదృష్టితో వారు చెప్పగలుగుతారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రియులారా, మనం ముఖ్యంగా రోమాపత్రిక 12వ అధ్యాయము 6వ వచనములో పరిశుద్ధాత్మ దేవుడు వసగేటువంటి వరాలు, అనుగ్రహాల గురించి మనం మాట్లాడుకుంటామండి. ఏమంటారంటే, దేవుడు మనకు వసగిన అనుగ్రహమును అనుసరించి మనము విభిన్న కృపావరములను కలిగి ఉన్నాము కనుక వానిని వినియోగించుదాము. మనకు వసగబడిన దేవుని వరము దేవుని సందేశమును ప్రవచించగలుగుటయో, మనకు గల విశ్వాస పరిమాణమును అనుసరించి మనము దాన్ని నిర్వర్తింపవలయను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ ప్రవచన వరం అంటే 2 రకాలుగా ఉంటుందండి. ఒకటేంటంటే, ప్రవక్తల ప్రియులారా ఆ కాలంలో ఉండే 1000 సంవత్సరాల క్రితం ఉండే మెస్సయ్య రాబోతున్నాడని ప్రవచించారు. అర్థమవుతుందా? 1000 సంవత్సరాల క్రితమే ఏం జరగబోతుంది, మెస్సయ్య ఎప్పుడు రాబోతున్నాడని ప్రవచించారు. రెండవది ఏంటంటే, ఇప్పుడు నేను మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను కదా, వాక్యాన్ని వివరించటం కూడా ప్రవచన కిందకే వస్తుందంటండి. ప్రవచనాలు చెప్పటం అంటారు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ వరాన్ని మన పునీతుడైనటువంటి పునీత పాదువాపురి అంతోని గారు
పుష్కలంగా పొందుకున్నారు. ఎంతోమంది ఆయన కాలము వారికి జరగబోయే విషయాన్ని వారికి చెప్పి వారు మారు మనసు పొందటానికి, హృదయ పరివర్తన చెందటానికి, ఇంకా కొంతమందికి అయితే ప్రియులారా వారు ఏ విధముగా నరకములో బాధలు పడబోతున్నారు అనేటువంటిది పునీతుడు కళ్ళారా చూచి వాళ్ళని హెచ్చరించాడు. తద్వారా వాళ్ళు మారు మనస్సు పొంది దేవుని సన్నిధికి వచ్చేటువంటి ఆ గొప్ప అవకాశాన్ని వారికి ఇచ్చినటువంటి వాడై ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ విషయానికి వస్తే మనము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఈ సమూయేలు 2వ గ్రంథము 7వ వచనములో దావీదు మహారాజు ప్రియులారా యెరూషలేము దేవాలయాన్ని కట్టాలని ఆశపడ్డాడు. ఇదిగో నేను నా కొరకై దేవదారుతో ఒక సుందరమైనటువంటి ఇంటిని కట్టుకున్నాను, కానీ దేవుని యొక్క మందస్సం మాత్రం ఆ విధంగా గుడారములో ఉంది కదా అని ఆయన ఆ దేవుని యొక్క మందిరాన్ని నిర్మించటం కొరకై అన్ని హంగులు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ సమయంలో నాతోను ప్రవక్త వచ్చి అంటాడు, నువ్వు కాదు కట్టేది, నువ్వు నిర్మించో, నీ మేని నుండి అంటే నీ వంశం నుండి వచ్చినటువంటి నీ కుమారుడు దేవునికి మందిరాన్ని నిర్మిస్తాడు అని సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం నుంచి చివరి వరకు కూడా వివరిస్తాడు. ఇది ప్రవక్త దూరదృష్టితో చూసి దావీదుకు చెప్పినటువంటి ప్రవచనం. ఇది సమూయేలు ప్రవక్తలో సొలొమోను రాజు జీవితంలో బాహ్యమైన రీతిలో దేవాలయాన్ని నిర్మించటాన్ని నెరవేరింది, ప్రవచనం నెరవేరింది. కానీ దానికంటే ఎక్కువగా దావీదు కుమారుడు యేసు భగవానుడు దేవునికి హృదయాంతరంగం నుండి హృదయం అనే మందిరాన్ని నిర్మించాడు. అది పరిపూర్ణంగా ప్రవచనం నెరవేరింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది ప్రవచన వరం. ఆ తర్వాత మనం చదువుకుంటాం పిల్లారా, ఆదికాండము 41వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటే, యోసేపు యాకోబు కుమారులలో ఒకడైనటువంటి యోసేపుకి కలలు వర్ణించి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేటువంటిది ఎరుకపరిచేటువంటి గొప్ప అద్భుతమైన వరాన్ని పొందుకున్నాడు. ఎవరు? యోసేపు. అది ఒకసారి కాదు, 2 సార్లు కాదు. అతడు చెరసాలలో ఉన్నప్పుడు ఇద్దరు అతనితో పాటు చెరసాలలో ఉన్నటువంటి వారితోటి చెప్పాడు. ఒక అతనికి, అబ్బాయి నువ్వు శిక్షణ పొందుకుంటావు, నువ్వు అనవసరం, నీ పని అయిపోయిందని చెప్పాడు. రెండవ వానితో ఏమన్నాడంటే, నువ్వు తొందరలోనే రాజు దగ్గరికి వెళతావు, రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత నా గురించి ఒక మాట విన్నవించి, నేనే తప్పు చేయలేదన్నాడు యోసేపు. కానీ అతను మరిచిపోయాడు. కానీ కొన్నాళ్ళ తర్వాత రాజుకే ఏకంగా కలలొచ్చాయి, ఫరో రాజుకే కలలొచ్చాయి. కళ్ళొచ్చినప్పుడు అందరూ కూడా అనుకుంటారు, చదువుకోండి పిల్లారా, ఆదికాండం 41వ అధ్యాయం, మనకు సమయం లేదు కాబట్టి దాంట్లోకి వెళ్ళటం లేదు. అందరు కూడా రాజుగారికి కళ్ళొచ్చినాయి అంట. ఎలాగా అనుకుంటుంటే అప్పుడు ఈ పానీయ వాహకుడు అంటే ద్రాక్షారసం పోసేటువంటి వాడు అప్పుడు గుర్తుకొస్తాయి, అరే యోసేపు ఉన్నాడు కదా, కలలని వివరిస్తాడు కదా, జరగబోయేది చెప్తాడు కదా అని అప్పుడు ఈ ఫరోకు చెప్తే అతన్ని రప్పిస్తారు. అప్పుడు కలల వివరణం చెప్తాడు. ఏమిటి? 7 కంకులు 7 ఆవులు 7 ఆవులు. ఆ ఫరోకు వచ్చినటువంటి కల ప్రియులారా, బలమైన కంకులని బలహీనమైన కంకులను తినివేయడం, బలమైన ఆవులను బలహీనమైన ఆవులు తినివేయటం. అంటే మొదటిగా 7 సంవత్సరాల పాటు పంటలు సమృద్ధిగా పండుతాయి, తర్వాత 7 సంవత్సరాలు కూడా పంటలు లేవు కాబట్టి ఈ పంట కూడా చాలదు అని వివరిస్తాడు. అది మరి ఇంత జ్ఞానం కలిగి ఉన్నావు కదా, నువ్వు ఎంతగా ముందు చూపుతో కలిగి దేవుని వరాన్ని పొందుకున్నావు కదా, రాజంతటి రాజుగా నిన్నే చేస్తున్నాను, ఈ సమస్యకు ఒక పరిష్కారం కూడా దేవుని నుండి నువ్వే తయారు చేయని చెప్తాడు ఫరో రాజు. అప్పుడు యోసేపుని ఆ యొక్క ఐగుప్తు దేశానికి రాజు తర్వాత రాజును చేస్తాడు పిల్లారా. ఇది దేవుని యొక్క వరం. ప్రియులకు దేవుని దూరదృష్టి కలిగి ఉండటం ప్రియులకు దేవుని. ఇప్పుడు కూడా కొన్నిసార్లు కొంతమంది గురువులకి ఈ వరం ఉంటుందండి, ఈ వరం ఉంటుందండి. అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఈ వరం ఉండదు. ఈ వరాన్ని పునీత అద్భుతాల అంతోని వారు సమృద్ధిగా పొందుకొని ఉన్నారు. చెప్పాను కదా, ఆ యొక్క దుర్మార్గుడైనటువంటి ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఈ అద్భుతాల అంతోని గారు నమస్కరించేవారు. నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావంటే, ఎగతాళి కాదయ్యా, నీకేం జరగబోతుందో నాకు తెలుసు, నువ్వు దేవునికి సాక్షిగా మారబోతున్నావు, దేవునికి వేద సాక్షిగా చనిపోబోతున్నావు, నీ ప్రాణాన్ని ఇవ్వబోతున్నావు. కాబట్టి నేను ఇప్పుడు నీకు పెట్టడం లేదు, నీలో జరగబోయేటువంటి వేద సాక్షి మరణానికి క్రీస్తు సాక్షివి కాబట్టి నీకు ఆయనకి నమస్కరిస్తున్నాను అని చెప్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన అద్భుతాల అంతోని వారు మహా గొప్ప పునీతుడు. ఏమి నేర్పిస్తుంది ఈ యొక్క సంఘటన అంతా కూడా మనందరికీ కూడా? ప్రియులారా, కాలాలు యుగాలు ఆయన చేతుల్లో ఉన్నాయి.
ఆయనకి మన గురించి సమస్తం కూడా తెలుసు, మనకి ఏం జరగబోతుంది. కాబట్టి ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటాడు, మీ కొరకే నేను గొప్ప పథకాలు రచించాను, మీ మేలు కొరకే కానీ మీ కీడు కొరకు కాదు అని పలికి, అవి నాకు మాత్రమే తెలియనని పలికి, మీరు నా దగ్గరికి వత్తురేని నేను మీ దగ్గరికి వస్తానని పలికి, మీరు నాకు ప్రార్థిస్తే వాటిని మీకు ఎరుకపరుస్తాను అంటాడు, వాటిని నెరవేరుస్తాను అంటాడు. ప్రియులారా, మన జీవితం మన చేతుల్లో లేదు. సామెతల గ్రంథకర్త పలికినట్లుగా ఎన్ని తలచినా ఏది చేసినా జరిగేది మాత్రం ఆయన చిత్తమే. అది ఆయనకు తెలుసు. మనం ఎవరి మీద ఆధారపడాలి? ఆయన మీద ఆధారపడాలి, యేసయ్య మీద ఆధారపడాలి, యేసయ్య వద్దకు వెళ్ళాలి, యేసయ్య సన్నిధికి వెళ్ళాలి. ఆయనకు సమస్తము తెలుసు కాబట్టి ఆయన మనల్ని శ్రమల నుండి, కష్టాల నుండి గట్టెక్కిస్తాడు. మనం ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలి. కారణం, మన మధ్యకాలంలో ఇళ్ళకు వస్తారు కదా చేతి చూసేవాళ్ళు, సోది చెప్తాం. ఏం చెప్తారంటండి? సోది చెప్తాం, అరిచేతిలో స్వర్గం చూపిస్తాం. ఇవన్నీ మాయలే. ముందు వాడికి ఏం జరగబోతుందో వాడికి తెలిస్తే వాడు బాగుపడతాడు బాగానే. వాళ్ళకేం తెలియదు. వాళ్ళనే కాదు మనం చూసి మోసపోవాల్సింది. పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పునీత పాదువాపురి అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు మనందరం కూడా దీవించాలని, ఆశీర్వదించాలని వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, కాలములు యుగములు నీ చేతుల్లో ఉన్నాయి, నీ ఆధీనములో ఉన్నాయి. నీకు ఇష్టమైనటువంటి వారికి, నీ ప్రియమైన భక్తులకు భవిష్యత్ దర్శనాన్ని మీకు ఇస్తారు ప్రభువా, మీరు ఇస్తారయ్యా. అటువంటి వారిలో మహా గొప్ప పునీతుడు పునీత పాదువాపురి అంతోని వారు. ఇదిగో ఈనాడు పునీత పాదువాపురి అంతోని వారి యొక్క జీవితము నుండి ఒక గొప్ప అద్భుతాన్ని మేము తెలుసుకొని ఉండగా, ప్రభువా మేము కూడా ప్రభువా అంతోని వారు ఏ విధముగా దీవెనలు పొందుకున్నారో, అంతోని వారు ఏ విధముగా ఆశీర్వాదాలు పొందుకున్నారు, అంతోని వారు తమ జీవితాన్ని ఏ విధముగా నీకు లోబడి జీవించాడో, అదే విధముగా మేము కూడా నీకు లోబడి, నీ వాక్యానికి లోబడి, నీ ఆజ్ఞలకు లోబడి జీవించే బిడ్డలుగా మమ్మ దీవించండి. ఈనాడు ప్రత్యేకంగా ప్రభువా శక్తికి మించిన కార్యములు మేము తెలుసుకోవాలని మేము కోరకుండా, అన్నీ నీ ఆధీనములో ఉన్నాయి, నీవు మా మేలు కొరకే చేస్తావు అనే విశ్వాసాన్ని నీ ఎడల కలిగి జీవించడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి ప్రభువా. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా మాకున్నది, మాకు జరగబోయేది అంతా నీ కృపే నాయన. కాబట్టి ఈ జీవితాన్ని మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఈనాడు బిడ్డలు ఎవరైతే ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నారో వారందరిని మీరు దయతో దీవించండి, ఆశీర్వదించండి. వారి భవిష్యత్తును ప్రభు మీరు ఆశీర్వదించండి. ఇదిగో నా తండ్రి, యవ్వన ప్రాయములో ఉన్న బిడ్డలు ప్రభువా పాదాలు తొట్టిల్లకుండా నీ యొక్క ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ప్రభువా నీవు వారి కొరక ఏర్పాటు చేసిన బంగారు భవిష్యత్తును వారు అందుకునేలాగా దీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల ప్రభుని గాయపడిన హస్తాలతో దాకి స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయమని ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటూ వారి ఉద్దేశాలు, తలంపులను ప్రభుగా ఇదిగో ఈ మెసేజ్ల రూపంలో ఉంచుతున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పునీత పాదువాపురి అంతోని వారి ద్వారా మిమ్మందరిని దీవించుదురుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.